BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి రమ్మగారు. మంచి కథతో ఒక మంచి విషయం చెప్తాను జయ. తప్పకుండా. కబుర్ల దేవత కథ. కబుర్ల దేవతే. అయితే కబుర్ల దేవత కథ దాదాపుగా 60s లో అట్లా రాయబడిందని అనుకుంటున్నాను నేను. 60 అయితే ఎర్లీ 70s లో అనుకో. ఆ తర్వాత మళ్ళీ ఈ రైటర్ వారి పుస్తకాలు మళ్ళీ వేసినప్పుడు కబుర్ల దేవతే మొదటి కథగా, అంటే ప్రముఖంగా కబుర్ల దేవత అనే పుస్తకంగా కూడా వేశారు. అమరావతి పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. కబుర్ల దేవత ఎప్పుడో చదివాను నేను నాళ్ల క్రితం, ఏనాడో గుర్తుంది నాకు. నన్ను కూడా చిన్నప్పుడు నేను కబుర్ల దేవత కనపడాలని కోరుకునేదాన్ని కూడా. అవునా? బాగుండేది కథ. ఓకే. చిన్న కథ అది. యాక్చువల్గా ఈ కొద్ది రోజుల క్రితం ఒక ఆర్టికల్ చదివాను నేను. ఈ కబుర్ల దేవత పుస్తకం రాసిన కవి గారికి, రచయితకి కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్యానికి అవార్డు వచ్చింది. అబ్బా, ఆ పుస్తకానికి. ఎంత గొప్ప విషయం కదండి. గంగిశెట్టి శివకుమార్ గారని, వారి కథలు మనం చాలా చెప్పుకున్నాం, చిట్టి కథలు. ఆ చిన్న కథని నేను కొంచెం పెద్ద కథ చేసేదాన్ని, కొన్ని కథలతో మనం కలిపి కూడా చెప్పుకున్నాం. ఎప్పుడు వారి పేరు చెప్పే సందర్భం రాలా. వీరికి సాహిత్య అకాడమీ అవార్డు రావటం వల్ల ఈ పుస్తకం పేరు ప్రముఖంగా చెప్పి ఈ కథ చెప్దాం అనుకున్నాను నేను. ఈ కబుర్ల దేవత కథల పుస్తకం మనకి అమరావతి పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. బుక్ ఫైర్ లో దొరుకుతుంది, ఆన్లైన్ లో దొరుకుతుంది. చిన్న కథలు హాయిగా, బ్రీఫ్ గా, తేలికపాటి భాషలో చక్కగా ఉంటాయి. చిన్న కథలు చాలా హాయిగా ఉంటాయి. అవకాశం ఉన్న వాళ్ళు, పుస్తకాలు చదివే అలవాటు ఉండి పిల్లలకి తెలుగు పుస్తకాలు గిఫ్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ఆన్లైన్ ఈ బుక్ కొనుక్కోవచ్చు. అమరావతి పబ్లికేషన్స్ వేశారు. అయితే నేను వారితో కూడా మాట్లాడాను. ఆ ఫోన్ నెంబర్ దొరకగానే ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. రచయితలతో మాట్లాడే అవకాశం బాగుంటుంది కదా. అయితే ఈ కథ భలే బాగుంటుంది జయ. ఈ బుక్ కి అవార్డు రావటం ఒక ప్రముఖమైన సంగతి. కథ అయితే మరీ ముచ్చటగా ఉంటుంది. ఓకే. పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఈయనకి చాలా కబుర్ల పోగు. రామయ్య అనుకుందాం ఆయన పేరు. ఎంత కబుర్లో. కబుర్లు అంటే జనరల్ గా ఏం చెప్తాం మనం? ఆసెమా ఓసెమా, చిన్నప్పటివి మొన్నటివి ఎప్పటికో చెప్తాం. మాట్లాడుతూ నేను నీతో మాట్లాడాను, నువ్వేదో నీ ఆసెమా ఓసెమా చెప్పావనుకో, అయిందా? రేపు నేను ఇంకోళ్ళతో మాట్లాడాలంటే ఏం కబుర్లు వెళ్తాయి? పాత ఆసెమా ఓసెమాలతో పాటు లేటెస్ట్ ఆసెమా ఓసెమా ఇక్కడ వస్తాయి కదా. వాళ్ళు చెప్పినవి, వాళ్ళ సంగతులు ఇంకోళ్ళకి, అవతల వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళిద్దరి సంగతులు మూడో వాళ్ళకి, మూడో వాళ్ళు ఏదో చెప్తే 1, 2, 3 4 వాడికి వెళ్తుంది. ఇలా అందరితోటి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. వాళ్ళ ఆవిడ ఇంతే కబుర్ల పోగు, వీడు పని చేయడు పాట చేయడని ఆవిడ ఏదో పని పాట చేసుకుని అన్నం పెట్టేది భర్తకి. ఏదో వాకిట్లో ఉంటాడు అంతే ఆయన. కానీ క్రమంగా అది ఎట్లా పరిణమించింది, ఈ ఒకళ్ళ మాటలు ఇంకొకళ్ళ దగ్గర, వాళ్ళ మాటలు ఇంకోళ్ళ దగ్గర అట్లా వెళ్ళేసరికి తగాదాలు రావడం మొదలుపెట్టి, ఎప్పుడు కొట్లాట్లే, ఎప్పుడు గొడవలే. ఈ భార్య మనకి విసుగు పుట్టింది. గోల ఎవడు పడతాడు? ఏదో కాస్త పని చేసి 10 రూపాయలు పావలను తెస్తాను, అన్నం పెడతా, అంతేగాని కొట్లాటలు తీర్చడం నా వల్ల ఎక్కడ అవుతుంది? అందుకని ఆవిడ పొద్దున్నే పని చేసుకుని తన పనిలోకి వెళ్ళేటప్పుడు మొగుండు గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళేది. బాగుంది. తాళం వేసి వెళ్ళిపోయేది. ఇది తోచేది కాదు, ఎవరో ఒకళ్ళతో మాట్లాడాలిగా. ఆయన ఏం చేసేవాడు, ఆ ఎదురుకుండా గదిలో కూర్చుని గోడతోటి కబుర్లు చెప్పేవాడు. ఎవరినైనా చూసావా నువ్వు? అసలు పిల్లలు ఒక్కళ్ళే ఆడుకుంటారు. అవును, గమనించావా ఎప్పుడైనా? వాడే అవతల ఆట కూడా తనే ఆడుకుంటూ ఉంటారు. తర్వాత ఒక క్యారెక్టర్, 3-4 క్యారెక్టర్లు వాళ్లే ఆడుకుంటారు. సింగిల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి మాకు బాగా ఎక్స్పీరియన్స్. వాళ్లే 3 క్యారెక్టర్లు 5 క్యారెక్టర్లు వాళ్ళే, స్టూడెంట్ వాళ్ళే. నిజం రమ్మ గారు ఆడుకుంటారు అట్లా. ఇప్పుడు ఈయనకి కబుర్లు వినేందుకు ఎవరు లేరు. తన కబుర్లు గోడకి చెప్పేవాడు. ఓకే. ఆ గోడకి చెప్పగా ఒకనాడు గోడ దడేలమని పేలింది. గోడలోంచి తేవత బయటకు వచ్చింది. ఈ పుస్తకానికి ఉన్న కవర్ పేజీ మహా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నీకు చూపించా కదా, గోడలోంచి జేజ్ వస్తుంది. ఈయన మహావినయంగా నుంచున్నట్టుగా నమస్కారం పెడుతున్నారు, చిన్న పంచి లాంటిది ఏదో కట్టుకుని దండం పెడుతున్నాడు. ఈ వంగి ఆశ్చర్యపోయాడు. ఎవరమ్మా నువ్వు అన్నాడు. నేను కబుర్ల దేవతని, ఇన్ని రోజుల నుంచి నువ్వు చెప్పే కబుర్లన్నీ వింటున్నాను. ఓకే. ఎంతో బాగా కబుర్లు చెప్తున్నావు నువ్వు ఇంత బాగా చెప్తున్నావు కాబట్టి ఇగో నీకు బహుమతిగా ఇస్తున్నానని ఇంత డబ్బు సంచి ఇచ్చింది. చేసరికల్లా ఎంతో సంతోషం వచ్చి, ఏమిటి ఇన్నేళ్ళ నుంచి వాళ్ళకి వీళ్ళకి కబుర్లు చెప్తా, ఎప్పుడు ఏమి రాలా, కబుర్ల దేవత చూడు ఎంత బాగా ఇచ్చిందో. సాయంత్రం భార్య ఇంటికి వచ్చేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. బోళ్ళంత డబ్బు వచ్చింది. ఇక ఆవిడ పని చేయక్కర్లేదు పెద్దగా,
సరే ఇల్లు వాకిలి చక్కగా మంచివి కొనుక్కున్నారు, పొలం పుట్రా కొనుక్కున్నారు, హాయిగా ఉన్నారు. వీళ్ళ పొరుగున ఇంకొక ఇష్టయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కళ్ళు కుట్టినాయి. ఏమిటి వీళ్ళకి ఇంత డబ్బెట్టా వచ్చింది సడన్ గా? కొంతమంది చెప్పరు, కొంతమంది నిజాలు చెప్తారు. ఈయన ఉన్నాడు కదా రామయ్య గారు, ఏదైనా చెప్పేస్తాడు. ఆ కిష్టయ్య గారు వచ్చి రామయ్య గారి దగ్గర కూర్చుని, ఏమిటి రామయ్య నీకు ఇంత డబ్బులు ఎట్టా వచ్చినాయి ఏమిటి అని అడిగితే, ఏముంది నేను కబుర్లు చెప్తాను కాదు, మా ఆవిడ గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళేది, రోజు గోడతో మాట్లాడా, కొన్నాళ్ళకి ఆ గోడలోంచి అమ్మవారు బయటకు వచ్చి కబుర్ల దేవత డబ్బులు ఇచ్చింది అన్నాడు. ఈ కిష్టయ్య కనిపించింది, అయ్యో రామా నేను ఇంత పని చేసుకుంటున్నానే, ఈ పొలం వెళ్ళి ఈ పనులు ఏమిటి, ఈ గోల ఏమిటి, వీడికి మళ్ళీ రోజు ఊసిపోక 4 కబుర్లు చెప్తే దేవత ఏ దేవత వచ్చి డబ్బు ఇవ్వకపోయినా వాడికి ఇచ్చిందిగా, మనకు కూడా ఇస్తుంది. సరే ఈయన ఏం చేశాడు, కూర్చుని తను కూడా తలపేసుకుని గోడతో కబుర్లు చెప్పడం మొదలెట్టాడు. రామయ్య గారు చిన్నప్పటి నుంచి కబుర్లు చెప్పే అలవాటు ఉన్న మనిషి. పైగా ఏదైనా విషయం వింటే ఇంకొకళ్ళకి చెప్పేటప్పుడు రంజుగా వర్ణించి చక్కగా చెప్పగలడు. మాటల పోగు, కథ బాగా చెప్పగలడు. బాగా చెప్పగలిగే వాళ్ళు ఏముంది, ఒక వాక్యం ఇస్తే చాలు దానికి ఎక్కి తొక్క పీకి గంట సేపు చెప్తారు. ఈ కిష్టయ్య గారు కష్టజీవి పాపం, ఏదో పొలం వెళ్ళటం పని చేసుకోవటం తప్పిస్తే కబుర్లు కాకరకాయలు రావు. ఈయన ఏం చెప్తాడు, ఏదో చెప్పాడు. 4 రోజులు 3 రోజులు అయ్యేసరికి కబుర్ల దేవత మళ్ళీ ఆవిడ గోడ పగల కొట్టుకుని వచ్చింది. తెగ తిట్టింది, నువ్వు నీ పిచ్చి మాటలు ఏమి రుచికరంగా లేవు, నీ ఒక్క కబురు కూడా డబ్బుల ఆశతోటి ఈ పని చేస్తావా, అంతే కదా, ధనం మీద ఆశతోటి నన్ను విసిగిచ్చావు నువ్వు అని గట్టిగా కేకలుస్తుంది. నోరు పడిపోయేలాగా శాపం పెడతానంది. బతులాడుకున్నాడు, మా అమ్మ మా తల్లి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, నన్ను వదిలిపెట్టేసేయి, నేను ఇంకెప్పుడు కబుర్లు చెప్పాను, నా పని నేను చేసుకుంటాను. వాడికి అదే వచ్చు, అందుకని వాడు అదే చేశాడు. నీకు ఇంకా వేరే పనులు వచ్చు కదా, ఆసిపోతానానికే కదా నువ్వు ఈ పని చేస్తున్నావు. ఇంకోసారి పిచ్చి కబుర్లు చెప్పావంటే ఊరుకోన్నాను. గోడ కాస్త మళ్ళీ అతుక్కుపోయింది. కిష్టయ్య గారు నోరు గట్టిగా మూసుకొని బయటకు వచ్చేసాడు. అందుకని కబుర్లు ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. అలానే కథలు కూడా రమ్మగారు కబుర్లు మాత్రమే కాదు, కథలు ఎవరు చెప్పారో వాళ్ళే చెప్పాలి కదా, 100%. ఇదే కథ. అది చాలా ఈ కథతో పాటు ఇంకా చాలా కథలు ఉన్నాయి ఆ పుస్తకంలో. గంగిశెట్టి శివకుమార్ గారి పేరు మీరు ఆన్లైన్ గూగుల్లో సెర్చ్ చేసినా మీకు కనపడుతుంది. కబుర్ల దేవత అనే పుస్తకం కోసం టైప్ చేసినా మీకు కనిపిస్తుంది. పుస్తకం చదవండి, మీ పిల్లలకి ఆ కథలు వినిపించండి. ముఖ్యంగా శివకుమార్ గారిని అభినందించండి. తప్పకుండా ఒక మంచి రచయిత గురించి మనం తెలుసుకునే అవకాశం దొరికిందండి. నమస్తే. నమస్తే. ఏమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.